హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ లోపల కణము మరియు కణజాలాలకు సంబంధించిన బిట్స్ను ఈ రోజటి క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూడండి. జీవులలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏమిటి? దీనికి సమాధానం కణం. నెక్స్ట్ బిట్ చూడండి. కణం నిర్మాణం మరియు విధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది? దీనికి సమాధానం కణశాస్త్రం. నెక్స్ట్ బిట్ చూడండి. ఎవరు సుదీర్ఘ జీవితంలో అనేక రకాల భూతద్దాలను తయారు చేశారు? దీనికి సమాధానము ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్. నెక్స్ట్ బిట్ చూడండి. 1678లో ల్యూవెన్హుక్ అనే శాస్త్రవేత్త సూక్ష్మజీవులను కనుగొని వాటికి ఏమని పేరు పెట్టడం జరిగింది? దీనికి సమాధానం యానిమల్ క్యూల్స్. నెక్స్ట్ వన్ చూడండి. యానిమల్ క్యూల్స్కు హెరెన్బర్గ్ శాస్త్రవేత్త ఏమని నామకరణం చేశాడు? దీనికి సమాధానము బ్యాక్టీరియా. నెక్స్ట్ బిట్ చూడండి. మైక్రోస్కోప్ వాడకాన్ని మొదట నిర్దేశించింది ఎవరు? దీనికి సమాధానం ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్. నెక్స్ట్ బిట్ చూడండి. రాబర్ట్ హుక్ 1665లో ఓక్ చెట్టు బెండు మెత్తని కాండం నుంచి ఒక పలుచని పొరను తీసుకొని పరిశీలించగా దానిలోని కణాలు చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని దానికి అతను ఏమని పేరు పెట్టడం జరిగింది? దీనికి సమాధానము కణం, సెల్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. లాటిన్ భాషలో కణం అనగా అర్థం ఏమిటి? దీనికి సమాధానం చిన్న గది, లిటిల్ రూమ్ అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి. సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటంగా దేనిని వర్ణిస్తారు? దీనికి సమాధానం కణం యొక్క ఆవిష్కరణ. నెక్స్ట్ వన్ చూడండి. జంతు రాజ్యంలో లేదా ప్రపంచంలో అతిపెద్ద జంతు కణం ఏది? దీనికి సమాధానం ఆస్ట్రిచ్ గుడ్డు. నెక్స్ట్ వన్ చూడండి. జంతు రాజ్యంలో అతి చిన్న కణం ఏది? దీనికి సమాధానం శుక్రకణం లేదా బ్యాక్టీరియా కణం, ఏదైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం ఏది? దీనికి సమాధానం సైకస్ అండకణం. ఇక్కడ జంతురాజ్యం వేరు, వృక్షరాజ్యం వేరు, చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ బిట్ చూడండి. మానవునిలోని అతి పొడవైన మరియు విభజన శక్తి లేని కణాలు ఏవి? దీనికి సమాధానము నాడీ కణాలు. నెక్స్ట్ బిట్ చూడండి. రాబర్ట్ హుక్ రచించిన గ్రంథం ఏది? దీనికి సమాధానం మైక్రోగ్రాఫియా. ఇది కణాలపైన గ్రంథం అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. సంయుక్త దర్శినిని కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం జెకరియస్ జాన్సన్ మరియు వెల్స్. ఈ వెల్స్ అనేతైన జాన్సన్ యొక్క తండ్రి. నెక్స్ట్ బిట్ చూడండి. కణశాస్త్ర పితామహుడు ఎవరు? దీనికి సమాధానము రాబర్ట్ హుక్. నెక్స్ట్ వన్ చూడండి. నిర్జీవ కణాలను పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం రాబర్ట్ హుక్. నెక్స్ట్ వన్ చూడండి. సజీవ కణాలను పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్. నెక్స్ట్ బిట్ చూడండి. కణంలోని కేంద్రకాన్ని క్రీస్తు శకం 1831లో ఎవరు కనుగొన్నారు? దీనికి సమాధానం రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూడండి. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ పత్రబాహ్య చర్మ కణాలలో కనుగొన్నారు? దీనికి సమాధానము ఆర్కిడ్ పత్రబాహ్య చర్మ కణాలలో కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? దీనికి సమాధానం 180 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూడండి. మైక్రోస్కోప్లో ఒక కటకం మాత్రమే ఉంటే దానిని ఏమంటారు? దీనికి సమాధానం సాధారణ సూక్ష్మదర్శిని. నెక్స్ట్ వన్ చూడండి. మైక్రోస్కోప్లో ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటే దానిని ఏమంటారు? దీనికి సమాధానం సంయుక్త సూక్ష్మదర్శిని. నెక్స్ట్ బిట్ చూడండి. మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం జకరియస్ జాన్సన్. నెక్స్ట్ బిట్ చూడండి. సంయుక్త సూక్ష్మదర్శినిని తయారు చేసింది ఎవరు? దీనికి సమాధానం
రాబర్ట్ హుక్. ఇక్కడ చూడండి, సూక్ష్మదర్శిని కనుగొన్నది వేరు, తయారు చేసింది వేరు. ఈ 2 బిట్స్ కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ వన్ చూడండి, జీవులన్నీ దేనితో నిర్మితమై ఉంటాయి? దీనికి సమాధానం కణాలతో నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరు? దీనికి సమాధానం స్లీడర్ మరియు స్పాన్. అయితే వీళ్ళ అసలు పేర్లు చూడండి, మాథియాస్ జాకబ్ స్లీడర్, అదేవిధంగా థియోడర్ స్పాన్. మనకు ఎగ్జామ్లో ఎక్కువ మటుకు ఇట్లా షార్ట్గానే వస్తుంది, ఎందుకన్నా మంచిదని ఫుల్ నేమ్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఈ పేర్లను కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, మొట్టమొదటగా జంతు వృక్షరాజ్యంలోని జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని అంశాన్ని నిర్ధారించిన వ్యక్తులు ఎవరు? దీనికి సమాధానం స్లీడర్ మరియు స్పాన్. నెక్స్ట్ వన్ చూడండి, మొట్టమొదటిగా కణాల విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుంచి ఏర్పడతాయని వివరించిన వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం రొడాల్ఫ్ విర్కో. నెక్స్ట్ బిట్ చూడండి, మొక్కలలో ఉండి జంతువులలో లోపించినవి ఏమిటి? దీనికి సమాధానము హరిత రేణువులు, కణకవచం, గ్లైఆక్సిసోమ్లు, అదేవిధంగా ప్లాస్టిడ్లు. నెక్స్ట్ బిట్ చూడండి, అతి చిన్న బ్యాక్టీరియా తన పరిమాణం ఎంత? దీనికి సమాధానం 0.1 నుంచి 0.5 మైక్రాన్లు. నెక్స్ట్ వన్ చూడండి, మానవుని కాలేయం మూత్రపిండ కణాల పరిమాణం ఎంత? దీనికి సమాధానం 20 నుంచి 30 మైక్రాన్లు. నెక్స్ట్ బిట్ చూడండి, మానవుని నాడీ కణ పరిమాణం ఎంత? దీనికి సమాధానం 90 నుంచి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్ చూడండి, అతిపెద్ద కణమైన ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ గుడ్డు పరిమాణం ఎంత? దీనికి సమాధానం 17 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ చూడండి, మానవుని కంటితో చూడగలిగే కణాలు ఏవి? దీనికి సమాధానం మానవుని నాడీ కణము, అదేవిధంగా ఉష్ణపక్షి అండకణం, అదే అండి ఆస్ట్రిచ్ది. నెక్స్ట్ వన్ చూడండి, క్లోరోఫిల్ కలిగి ఉన్న ఏకకణ జీవులు ఏవి? దీనికి సమాధానం క్లామిడియోమోనాస్, అదేవిధంగా యుగ్లినా. నెక్స్ట్ బిట్ చూడండి, కణం యొక్క బాహ్య త్వచాన్ని ఏమంటారు? దీనికి సమాధానం ప్లాస్మా త్వచం. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్మా పొర సరళంగా ఉండి వేటితో నిర్మితమై ఉంటుంది? దీనికి సమాధానం ప్రోటీన్లు, అదేవిధంగా లిపిడ్లు. నెక్స్ట్ బిట్ చూడండి, ప్లాస్మా పొర కణంలోని ఏవి బాహ్య పరిసరాలతో వేరు చేయబడి ఉంటాయి? దీనికి సమాధానం కణద్రవ్యం. ఇంతటితో ఈ టాపిక్ యొక్క బిట్స్ అయిపోయినాయి. దీని కంటిన్యూషన్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.